నమస్కారం, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా మరియు ఎమ్మిగా ఉండే రోటి పచ్చడిని చూద్దామా. నేను ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మరియు ప్రాసెస్ని వీడియోలో మెన్షన్ చేశానండి. ఇంగ్రీడియంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. తప్పకుండా ఒకసారి చెక్ చేసి మీరు ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ పచ్చడిని చేయండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి నేను మాత్రం ఎక్కువ అన్నంతో తింటానండి. అంటే ఎక్కువ అన్నానికి ప్రిపేర్ చేస్తాను, రొట్టె కంటే కూడా. మరియు ఇందులో నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేశాను, మరియు వాము కూడా వాడానండి. మీరు వేయండి, తప్పకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. మరియు ఇందులో నేను గార్లిక్ పేస్ట్ని వాడానండి. నాకు ఆ రోజు ఎండుమిరపకాయలు లేవన్నమాట. సో మీ దగ్గర ఉంటే తప్పకుండా వాటిని ఒక 15 మినిట్స్ వేడి నీటిలో నానబెట్టేయండి. ఆ తర్వాత మనము టమాటాలు మగ్గించేటప్పుడు ఆ ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసి మగ్గించేయాలి ఆ పేస్ట్కి బదులు. ఆ తర్వాత అలా మీరు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి మన గార్లిక్ పేస్ట్కి బదులుగా. ఆ రోజు నాకు అసలు నా దగ్గర రోకలు లేదండి ఇక్కడ. అలానే నాకు రోట్లో చేసిన పచ్చడి అంటే చాలా ఇష్టం. టేస్ట్ కూడా ఎంత బాగా వస్తుంది కదండి. మీరు వీలైతే ఈ పచ్చడిని తప్పకుండా మీ దగ్గర రోల్ ఉంటే రోల్లోనే దంచేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లేని వాళ్ళు మాత్రం మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ బరకగా పట్టేయండి. బరకగా ఉంటే పచ్చడి చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలా నేను దీన్ని సాన్సి అంటారండి. ఇక్కడ రోల్కి బదులుగా వాడతారు. నాకు ఆ రోజు రోటి పచ్చడి గుర్తుకొచ్చేసి అది రోట్లో నూరితేనే బాగుంటుంది. మన తెలంగాణలో స్పైసీగా ఎంత బాగా రోట్లో నూరుకొని తింటాం కదండి. అట్లా గుర్తుకొచ్చేసి నేను ఈ సాన్సీలో ఈ పచ్చడిని దంచుకున్నాను. మనం ఏదైతే మినపప్పు ఇంగ్రీడియంట్స్ మిక్స్ ఎందుకు పట్టానంటే, ఈ రోట్లో అయితే అన్నీ పౌడర్ లాగా అన్నీ మెత్తగా నూరుకోవచ్చండి. ఇలా ఎక్కువ మనం మెత్తగా అన్నీ దంచలేమన్నమాట. సో అందుకని దాన్ని మిక్సీ పట్టవలసి వచ్చింది. ఏవైతే మెత్తగా ఉంటాయో అవి మాత్రమే వీటిలో దంచగలుగుతాం. సో అలా మిక్సీ పట్టి నేను ఇందులో వేసేసుకున్నాను. కానీ పచ్చడి మాత్రం సూపర్ అండి. మా ఇంట్లో అందరికీ ఈ పచ్చడి చాలా ఇష్టం. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ఎక్కువ స్వీట్వి ఇష్టం అండి ఇక్కడ గుజరాతీ సంప్రదాయ ప్రకారము. సో మన స్టైల్లో కూడా నేను ఇలా రెసిపీ చేసి వాళ్ళకి తినిపిస్తూ అలవాటు చేశానన్నమాట. వాళ్ళు కూడా అన్ని రెసిపీస్ చాలా ఇష్టంగా తింటారు. నేను అలవాటు చేశాను కూడా అలాగా. సో మరి మీరు మీ ఇంట్లో ఈ రోటి పచ్చడిని ఎలా ట్రై చేస్తారో వీలుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ అమ్మకి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సోమృషి ఫుడ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.